ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ శ్రీకృష్ణాయ నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 41 రోజులుగా నన్నయ్య గారి విరచితమైనటువంటి శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వంలో అష్టమ ఆశ్వాసంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున సుందోపసుందుల యొక్క పరస్పర యుద్ధం, వారి యొక్క మరణం, ఆ తర్వాత పాండవుల మధ్య ద్రౌపదీదేవి విషయంలో వాళ్ళు చేసుకున్నటువంటి వడంబడిక, ఆ తరువాత ఒక బ్రాహ్మణుని యొక్క గోవుని రక్షించడానికి వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమం తప్పినటువంటి అర్జునుడు తీర్థయాత్రలు చేయడం, ఆ తీర్థయాత్రలు ముగిసే సమయంలో అర్జునుడు ప్రభాస తీర్థానికి వెళ్ళడం, అక్కడి నుంచి ద్వారకా నగరానికి వెళ్ళడం, శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనని మాయా యతి రూపంలో ద్వారకా నగరంలోకి ప్రవేశింపజేసి అక్కడ సుభద్రాదేవి మందిరంలో ఆయనకి విడిది ఏర్పాటు చేసి సుభద్రాదేవిని ఆయనకి పరిచర్యలు చేయటానికి ఏర్పాటు చేయటం వరకు మనం చెప్పుకున్నాం. చాతుర్మాస దీక్ష అక్కడ వహించమని ఈ బలరామాది యాదవులంతా అడగటం వల్ల ఆ విధంగా జరిగింది. సరే, అర్జునుడు అద్భుతమైనటువంటి రూపం, చక్కటి గుణాలు కలిగినటువంటి సుభద్ర తనకు సేవలు చేస్తూ ఉంటే ఆ కన్యామణి యొక్క అంతఃపురంలో యతి రూపంలో ఉన్నాడు. ఇవాళ 42వ భాగంలోకి ప్రవేశిద్దాం. ధీరుడు యతి రూపంబున ఆరగ ఇందున్నయాతడ అర్జునుడని సత్యారుక్మిణులకు చెప్పే మురారాతి రహస్యమున అనంత ప్రీతిన్. ఇది పరమాత్మ యొక్క వైభవం. శ్రీకృష్ణ పరమాత్మ మహాసంతోషంతో అక్కడ తమ యొక్క చెల్లెలైనటువంటి సుభద్రాదేవి మందిరంలో యతివేషంలో ఉన్నటువంటి ధీరుడు అర్జునుడు అనే విషయాన్ని సత్యభామకి, రుక్మిణీదేవికి రహస్యంగా చెప్పాడు పరమాత్మ. మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. అలయకనాడు నాటికి లతాంగి అపూర్వములైన భోజనంబులు కడు భక్తి పెట్టుచు అపూర్వములైన వపుర్విలాసయుక్తులు వెలయించుచు ముదముతో పెనిచెన్. మరి నాడు నాటికి అగ్గలమగుచుండ నెయ్యమును కామ వికారము సవ్యసాచికిన్. ఆ సుందరాంగి సుభద్రాదేవి విసుగు విరామం లేకుండా ఏ రోజుకు ఆ రోజు సరికొత్త భోజనాలు భక్తిగా పెడుతోంది. ఆమె కూడా యతీశ్వరుడే అనుకుంటోంది. తన మేనభావని ఆమెకి తెలియదు, చెప్పలా పరమాత్మ. తన శరీరంలో సరికొత్త అందాలు ప్రదర్శిస్తూ ఉన్నది. ఏ రోజుకు ఆ రోజున అర్జునులో స్నేహాన్ని, శృంగార భావాలని పెంపొందిస్తూ ఉంది ఆ తల్లి. సుభద్ర యొక్క సహజ శరీర విలాసాలను ప్రదర్శిస్తూ ఇక్కడ యతి సేవ చేస్తుంది. ప్రతిదినము ప్రవర్ధమానమవుతున్నటువంటి ఆమె యవ్వనం రోజు రోజుకి అర్జునుడికి ఆసక్తి పెంచుతున్నది.
ఇది ఒక మధురమైన సన్నివేశం, మధుర భావ ముద్రితం. అందువలనే నన్నయ్య మాధుర్యము అనేటువంటి గుణాన్ని పద్యరచనలో ప్రపంచించి ప్రౌఢిని ప్రదర్శించారు. ఇక్కడ ఈ మాధుర్యాన్ని రాబోయే 2 పద్యాల్లో కూడా వరుసగా పోషించటం అనేది ఒక శిల్పం. అనీల కుంతలుండు అనియును హరినీల సమవర్ణుడనియు ఆజానులంబితాయత స్థిరబాగుడనియును రక్తాంతనలిన దళాకార నయనుడనియు ఉత్తుంగ ఘన విశాల ఉరస్కుడనియు కవ్వడి అనియును కరము వేడ్క వివత్సునెప్పుడు వినియడునది తన వినినట్లు యతి చూచి వీడు విజయుడొక్కో అనుచు సంశయోపేత చిత్తయై ఉండి ఉండనోపక ఒక్కనాడు భోజనావసానమున ఉన్న అమ్మునికి ఇందువదన ప్రీతి నిట్టులనియే. 9 నల్లటి జుట్టు ఉన్నది అర్జునుడికి. అలాగే ఇంద్రనీలోపు కాంతితోటి మెరిసే శరీర ఛాయ, మోకాళ్ల వరకు వ్రేలాడేటటువంటి పొడమైనటువంటి బలమైనటువంటి బాహువులు కలవాడు, ఎర్రటి కులుకులతో తామర రేకుల వంటి కళ్ళు కలవాడని, ఎంతో ఎత్తైనటువంటి విశాలమైన వక్షస్థలం కలవాడని, 2 చేతులతో వేగంగా బాణాలు సంధింపగలవాడని మిక్కిలి కుతూహలంతో అర్జునుని గురించి ఎప్పుడు విన్నది సుభద్ర. ఎందుకని ఆమె మందిరంలో ఎవరో ఒకరు చెబుతూ ఉండేవాళ్ళు ఆ అర్జునుడి యొక్క వైభవాన్ని. తాను ఏ విధంగా అయితే విన్నదో ఈ లక్షణాలన్నీ కూడా ఆ యతిలో కనిపించినాయి. ఈ యతి విజయుడో ఏమో అని అనుమానించింది. ఉండబట్టలేక ఒకనాడు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఆ చివర ఆ మునితోటి ప్రేమగా ఈ విధంగా అన్నది. ఇక్కడ అర్జునుడి యొక్క పోలికలు యతిలో కనపడుతున్నాయి. అతడే అర్జునుడేమో అని మనస్సు సంశయిస్తున్నది, కానీ నిశ్చయంగా తెలియట్లా. ఆ భావంలో రమించడం ఉచితం కాదు కదా. నిజంగా అతను అర్జునుడు కాకపోతే యతి రూపంలో కనపడుతున్న బింబమని భ్రమించి ప్రతిబింబాన్ని గనక రమిస్తే రసభంగం అయిపోతుందేమనేటువంటి సందేహంతో ఆమె సముచితంగా అడిగినట్లుగా వర్ణించడం ఇక్కడ రసధ్వని శిల్పం. సుభద్రాదేవి యొక్క హృదయగతమైనటువంటి మధుర భావాన్ని మాధుర్యగుణ ముద్రితమైనటువంటి పద్యరచనలో ప్రదర్శించటం అనేది నన్నయ్య గారి యొక్క రసవద్గుణ పోషణకి ఒక మచ్చు తనక. సుభద్ర అంటున్నది, ఓ మునీశ్వర, మీరు స్నానం చేయనటువంటి పుణ్యతీర్థాలు, దర్శించనటువంటి పట్టణాలు, మీకు తెలియనటువంటి రాజవంశాలు లేవని నేను అనుకుంటున్నాను. మరి అటువంటప్పుడు అమరావతికి నెనయగా ఇవ్వ సుమతి పరగు ఇంద్రప్రస్థపురంబు చూచితిరే, పాండుసుతులందు సుఖమున్నవారే మాయత్త అంభోరుహాక్షి కుంతీ మహాదేవి కుశలమే, అమ్మహావీరుడు అర్జునుడు జితారి తీర్థగమనోత్సుకుండయ్యే క్రమ్మరి వచ్చనే, ఎరుగుదురేని నాకెరుగ చెప్పుడు అనిన నేన చూవే అయ్యర్జనుండ నీ యొద్ద ఇవ్విధముననున్నవాడ తరుణీ నీకు నాకు ధరణీధరుండను జలజభవుండు చేసే సంగమంబు.
మహాత్మా, దేవేంద్రుడి యొక్క రాజధాని అమరావతి నగరంతో సమానమని ఈ భూమి మీద పేరు పొందినటువంటి ఇంద్రప్రస్థ నగరాన్ని మీరు చూశారా? ఆ నగరంలో పాండవులందరూ సుఖంగా ఉన్నారా? మా అత్తగారు కుంతీదేవి కుశలంగా ఉందా? ఆ మహావీరుడు శత్రువులను జయించాడే అర్జునుడు, మా మేనబావ, తీర్థయాత్రలకు వెళ్లాలని ఉత్సాహంతో ఉండేవాడే ఆయన తీర్థయాత్రల నుండి తిరిగి వచ్చాడా? మీకు గనక తెలిసినట్లయితే నాకు చెప్పండి అని సుభద్ర అడిగింది. అప్పుడు అర్జునుడు, ఓ కాంత, నేనే ఆ అర్జునుడిని. ఈ విధంగా నీ వద్ద ఉన్నాను. శ్రీకృష్ణుడు అనేటువంటి బ్రహ్మ నిన్ను నన్ను కలిపాడు అన్నాడు. రూపరమ్యం కలిగినటువంటి యతి అర్జునుడేమో అని ఆమె అనుమానం. కానీ ఆ విషయం సూటిగా అడగడానికి వీల్లేదు. అందువల్ల చేప కొరకు గాలం వేస్తున్నట్టుగా సంభాషణ మొదలుపెట్టింది. తీర్థయాత్రల మీద ఆసక్తి కలిగినటువంటి ఆ అర్జునుడు తిరిగి ఇంద్రప్రస్థపురం చేరాడా లేదా అని చివరి ప్రశ్న. చేరితే ఈ యతి అర్జునుడు కాడు, చేరకపోతే ఈ యతి ఎవరో తెలుస్తుంది. మాట నేర్పరితనం కలిగినటువంటి ఆ సుభద్రా తల్లి ఉక్తి చమత్కారంతో సత్యం బయటపెట్టించింది. అందుకే అర్జునుడు మరేమి చెప్పలేక తన ఉనికిని బట్టబయలు చేశాడు. సుభద్రార్జునుల యొక్క మధురాభిలాషల యొక్క మధురాభి వ్యక్తికి మాధుర్య గుణం అనేది ఇక్కడ మధుర సాధనమైంది అని సంపాదకులుగా వ్యవహరించినటువంటి ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారు వ్యాఖ్యానించారు. అర్జునుడు అంటున్నాడు, సుభద్ర, బ్రాహ్మము మొదలైనటువంటి 8 రకాల వివాహాల్లో గాంధర్వం అనేటువంటిది, రాక్షసం అనేటువంటిది క్షత్రియులకు ఉత్తమమైనటువంటి వివాహాలు. కాబట్టి ఇది మన ఇద్దరికి గాంధర్వ వివాహానికి తగిన సమయం అనగానే సుభద్ర సిగ్గుతో తల వంచుకుంది. వివాహాలు 8 రకాలని భాగవతం చెబుతోంది. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. నన్ను నీ అర్హులెల్ల ఇందున్నవారు వార ఎరిగి చేయుదురు వివాగమనుచు వనజనేత్ర అంతఃపురంబునకు చనియే అరిగే తన లతా గృహమునకు అర్జునుడు. ఎప్పుడైతే ఈ విధంగా అన్నాడు అర్జునుడు, వెంటనే ఆ సుభద్రాదేవి అన్నది, నన్ను ఇవ్వడానికి అర్హులైన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్లే తెలుసుకొని మనకు పెళ్లి చేస్తారు అంటూ సుభద్ర అంతఃపురానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అర్జునుడు కూడా తన పొదరింటికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడే ఆ సుభద్రార్జునుల యొక్క వివాహ వ్యూహాన్ని రచించాడని తెలిసిన తర్వాత సుభద్ర తనంత తాను గాంధర్వ వివాహానికి ఒప్పుకోవటం ఉచితం కాదు. సూత్రధారుడైనటువంటి కృష్ణుడే సమయాన్ని గమనించి సముచిత విధంగా నన్ను మీకు సమర్పిస్తాడు అనేటువంటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ ధ్వనింపజేశారు. అంతరంగంలో ఇష్టమే ఆమెకి, కానీ ఈ అంతర్నాటకం ఎందుకో తెలిసినటువంటి తర్వాతనే వివాహం కావడం ఇద్దరికి మంచిది అనేటువంటి భావాన్ని వ్యంగ్యంగా సూచించింది వివేకమైనటువంటి ఆ తల్లి. అర్జునుడికి రహస్యం చెప్పింది. తనకు చెప్పకుండా ఉంచినటువంటి పెద్దలే తనను ఇస్తారులే అనేది అభిప్రాయం. అది అర్జునుడికి రహస్యం చెప్పారు, కానీ అర్జునుడు అని చెప్పల వాళ్ళ అన్నయ్య. అంతవరకు నాకు తెలిసిందని నేనెందుకు బయట పెట్టాలి అనేటటువంటి ఒక గూఢాభిమానం కూడా ఆమె మాటల్లో మనకు వ్యక్తం అవుతుంది. పైపెచ్చు ఆ మాటలు పూర్వార్థంలో ప్రదర్శించటం, ఉత్తరార్థంలో వాళ్ళ యొక్క చర్యలు సమంగా 2 చరణాల్లో ఇక్కడ వర్ణింపబడటం వల్ల ఈ పద్యరచనలో సమత అనేటువంటి గుణం కూడా శోభిస్తోంది అని వ్యాఖ్యాత అంటున్నారు. తేటగీతి పద్యం చిన్నది. ఆ సుభద్రార్జునుల యొక్క పరస్పర అనురాగాలు తన దివ్య జ్ఞానంతో పరమాత్ముడు శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు.
అర్జునుడికి భోజన విధులు అమర్చడానికి రుక్మిణీదేవిని పంపించాడు. ఏకాంతంలో దేవకీ వసుదేవుడు, ప్రద్యుమ్న సాంబుడు, సంకర్షణుడు, సారణుడు, సాత్యకి వీళ్ళందరికీ కూడా అర్జునుడి యొక్క ఉనికిని, అతనికి సుభద్ర మీద ఉన్నటువంటి ప్రేమని చెప్పాడు. మొదటి నుండి తమకున్నటువంటి ఆలోచనకి అది అనుకూలమే కాబట్టి వాళ్ళు కూడా సంతోషించారు. బలరాముడు మొదలైన వాళ్ళకి తెలియజేయాల. సుభద్రార్జునుల యొక్క వివాహం చేయడానికి నిశ్చయించాడు అన్నయ్యకి చెప్పకుండా. తమ యొక్క నిశ్చయాన్ని ఆ ఇద్దరికి చెప్పాడు. ఎవరికి? సుభద్రకి, అర్జునుడికి. శివపూజ మహోత్సవం నెపం పెట్టించి అఖిల యాదవ భోజ అంధక వృష్ణి వంశ శ్రేష్ఠులతోటి ఆ ఆంతర ద్వీపానికి వెళ్ళాడు పరమాత్మ. ఆ ఆంతర ద్వీపంలో, ఆ సముద్రంలో దేవతలందరికీ పూజ్యుడు, చంద్రశేఖరుడు, ఉమాపతి అయినటువంటి పరమేశ్వరుడికి ప్రీతిగా ఉత్సవం చేయండి అని కృష్ణుడు అందరినీ ఆజ్ఞాపించాడు. అదే శివకేశవులకు అభేదం అని చెప్పేటటువంటివే ఇవన్నీ కూడా. తగు రీతిలో వివాహం ఎప్పుడు జరుగుతుందో, మాకు సమాగం అవకాశం ఎప్పుడు లభిస్తుందో అని హృదయంలో కోరుకుంటూ ఆ సుభద్రార్జునులు ద్వారకలోనే ఉన్నారు. వాళ్ళు మాత్రం వెళ్ళాల, మిగతా వాళ్ళందరూ వెళ్ళారు. హరితలచ సుభద్ర పురందరు తలచ ధనంజయుడు తడయక వార ఇవ్వుర పెండిలిసేయగ వరదులు తద్వారవతికి వచ్చిరి ప్రీతిల్. సుభద్రాదేవి మనస్సులో శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుంది. అర్జునుడు తన తండ్రి అయినటువంటి దేవేంద్రుడిని తలుచుకున్నాడు. వరాలిచ్చేటటువంటి వాళ్ళిద్దరు కూడా వెంటనే వాళ్ళిద్దరు పెళ్లి చేయటానికి ప్రేమతోటి ఆ ద్వారకా నగరానికి వచ్చేశారు. అర్జునుడు సుభద్రాదేవిని వివాహం చేసుకునే ఘట్టం చెబుతున్నారు ఆదికవి నన్నయ్య గారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు, వసుదేవుడు, అక్రూరుడు, సారణుడు, సాంబుడు, సాత్యకి మొదలైన వాళ్లతోటి అంతర్ద్వీపం నుండి వచ్చేసిన తర్వాత దేవేంద్రుడు అమరులు, సిద్ధులు, సాధ్యులు, ముని సమూహాలతోటి అమరావతి నుండి వచ్చాడు. ఆయన దేవలోకం నుంచి ఇంద్రుడు తన వాళ్ళని వెంట పెట్టుకొని వచ్చాడు. తన కొడుకు పెళ్లి కదా. బృహస్పతి పెట్టినటువంటి ఉత్తమ లగ్నంలో అష్టదిక్పాలకులు మొదలైనటువంటి దేవతా శ్రేష్ఠులు, అత్రి, భృగువు, నారదాది మహర్షులు సదస్యులుగా, కశ్యప ప్రజాపతి హోమకర్తగా, అరుంధతి, శచి, సత్యభామ, రుక్మిణీదేవులు అప్సరసల సాయంతో ముత్తైదువులు చేసేటటువంటి పనులన్నీ నిర్వహించారు. ఆ సుభద్రార్జునుల యొక్క వివాహం చూడముచ్చటగా జరిగింది. అప్పుడు దేవేంద్రుడు తన కుమారుడు పుణ్యాత్ముడు అయినటువంటి అర్జునుడికి మంగళాస్నానం చేయించాడు. బంగారంతో, మణులతో రూపొందించినటువంటి ఒక అద్భుత కిరీటాన్ని అర్జునుడి యొక్క శిరస్సు మీద అలంకరించాడు. అలాగే సాటి లేనటువంటి ఆభరణాలన్నీ అలంకరించాడు కొడుక్కి. ఆనంద బాష్పాలతోటి తడిసినటువంటి పద్మాల వంటి కళ్ళు, 1000 కళ్ళు సంతోషం అతిశయులతో ధరించాట. దేవేంద్రుడు అర్జునుడికి ఈ విధంగా ఆనందం కలిగించి శ్రేష్టములైనటువంటి అనంతమైనటువంటి రత్నకిరణ సమూహంతో ప్రకాశించేటటువంటి దేవతా విమానాలు ఆకాశమంతా వెలుగుతూ ఉండగా దేవతలతో కలిసి మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు వివాహం చేయించి. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క ప్రయత్నం సఫలమైనందుకు సంతోషపడ్డాడు. కోరిక నెరవేరినటువంటి అర్జునుడిని కౌగిలించుకున్నాడు. ఇంతకుముందు మేనబావ, ఇప్పుడు బావ అయిపోయినాడు. మేనబావ కాస్త బావ, చెల్లెల భర్త అయినాడు. తరగనటువంటి అమ్ముల పొదులతో పాటు ధనస్సుతో కూడి వాయువేగం కలిగినటువంటి గుర్రాలు పూంచినటువంటి ఒక బంగారు రథం ఎక్కించి
సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థపురానికి వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత తాను కూడా అంతర్ద్వీపానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ పెళ్లి జరిపించాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, ఏమీ జరగనట్టే. అది పరమాత్మ యొక్క దివ్య లీల. శ్రీకృష్ణుడు పంపినటువంటి మార్గంలో అర్జునుడు సుభద్రను వెంట పెట్టుకుని వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పట్టణానికి కాపలా ఉన్నటువంటి పృథుశ్రవసుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి వీరులు అనుకున్నారు, ఓ ఇతడు పాండవ వీరుడు అర్జునుడు. వృష్టికుల శ్రేష్ఠులైనటువంటి బలరామకృష్ణులకు తెలియకుండా రథమెక్కి పద్మాల వంటి కన్నులు గల మన సుభద్రాదేవిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇతడిని వదిలిపెడితే శ్రీకృష్ణుడు బలరాముడు కోప్పడతారని వాళ్ళు అడ్డగించారు. వాళ్ళకి తెలియదు కదా కృష్ణుడే ఈ పెళ్లి చేసి పంపించాడని. వాళ్ళు యాదవ వీరులు పరాక్రమంతో పరిగెత్తుకుంటూ వచ్చి 4 వైపులా ముట్టడించారు. అర్జునుడు భయంకరుడై యుద్ధరంగంలో తీవ్రమైన బాణాలతోటి ఆ సైన్యాన్ని చల్లాచెదరయ్యేటట్టు కోపంతో కొట్టాడు. హరితనయుండు పార్థుడు రయంబున అందర ఆహవ క్రియా విరతుల చేసి అప్పురము వీధుల వేదుల రమ్యకర్మ్య గోపురముల తద్గిరీంద్రమణి భూముల భూరి తటాక పంకజాకర నవనందనావళుల కాండమయంబుల చేసె నీసునన్. ఆ దేవేంద్ర సుతుడైనటువంటి అర్జునుడు వెంటనే ఆ సైనికులు యుద్ధం విరమించుకునేటట్టుగా చేశాడు. అంతే తప్ప వాళ్ళందరినీ చంపాడంటల్లా. ఆ కోపంతో ఆ పట్టణంలోని వీధులని, అరుగులని, అందాలైన మేడల గోపురాలని, ఆ మహాపర్వతం యొక్క రత్నాల నేలలని, పెద్ద చెరువులని, సరస్సులని, ఉద్యాన వనాలని తన యొక్క బాణాలతో నింపేశాడు. అర్జునుడి యొక్క యుద్ధ క్రీడ రమణీయం. ద్వారవతీ నగర రక్షకుల్ని, యాదవ సైన్యాలని అంతమొందించడం ఆయన లక్ష్యం కానే కాదు. తనకు అడ్డుపడకుండా చెల్లాచెదురు చేశాడంతే. మళ్లీ విజృంభించకుండా తన శక్తి సామర్థ్యాలు చూపించి చతికిలబడేటట్టు చేయటం ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ద్వారవతి వీధులని, అరుగులని, మేడలని, గోపురాలని, చెరువులని, సరస్సులని, ఉద్యాన వనాలని తన బాణాలతో నింపేశాడు. అడుగు ముందుకు వేస్తారేమో జాగ్రత్త అన్నట్టుగా భాషతో కాకుండా బాణాలతో హెచ్చరించాడు అర్జునుడు. ఈ విధంగా అర్జునుడు తనకి సుభద్ర రథం నడుపుతూ ఉంటే యుద్ధంలో అపరిమితమైనటువంటి యాదవ సైన్యాలను సులభంగా ఓడించి విజయాన్ని పొంది వెళ్ళిపోయాడు. సుభద్రాదేవి సారథ్యం చేసింది. ఆనాడు రాజకుమార్తెలు కూడా అన్ని కళలలో, అన్ని విద్యలలో ఆరితేరి ఉండేవాళ్ళు. అర్జునుడు ఆ విధంగా విజయాన్ని సాధించి వెళ్ళిపోయిన తర్వాత సభాపాలుడు పెద్ద మేఘధ్వని వంటి గంభీరమైనటువంటి నగారా మోతతోటి అర్జునుడి యొక్క పరాక్రమం అందరికీ తెలియజేశాడు. అది విని అంతర్ద్వీపంలో ఉన్న బలరాముడు మొదలైన యాదవులంతా అప్పటికప్పుడే ద్వారవతీపురానికి వచ్చి సభ పెట్టారు. అప్పుడు యదువీరులు చెబుతున్నారు, మన యాదవులను లెక్క పెట్టకుండా ఆ అర్జునుడు మన యాదవకాంతను తోడ్కొని వెళ్ళాడు. మీ సుభద్రని లోతైనటువంటి మహాసముద్రాన్ని చేతులతో ఈదడం సాధ్యం కాదని తెలుసుకోకుండా గర్వాతిశయంతో విజృంభించి ఈ పనికి పూనుకున్నాడు అన్నారు వాళ్ళు. ఏల పార్థు పరాక్రమంబు సహింప ఆతని ఆహవవ్యాలు నిప్పుడపట్టి తెత్తము వాతధూత దవానల జ్వాలకున్ వనరాశి వేల సంఖ్య యాదవ సేనకున్ తేలిపోవక చక్కనయ్యడు ధీరులెవ్వరు పోరిలోన్. యాదవ వీరులు ఇంకా అంటున్నారు, అర్జునుడి యొక్క పరాక్రమాన్ని మనం ఎందుకు సహించాలి? యుద్ధంలో మదించిన ఏనుగు వంటి అతన్ని పట్టుకుని తీసుకొచ్చేద్దాం. గాలి చేత రగులు కొల్పబడినటువంటి దావాగ్ని జ్వాలకి, సముద్రపు ఉప్పెనకి అంతులేని యాదవ సైన్యానికి
యుద్ధంలో తొలగిపోకుండా ఎదురు నిలపగలిగినటువంటి ధైర్యవంతులు ఎవడున్నారు ఈ లోకంలో? అది వాళ్ళ పరాక్రమం. అప్పుడు శ్రీకృష్ణుడితోటి బలరాముడు అంటున్నాడు, వాత పెడుతున్నాడు స్వామికి, నీవెరుంగకుండ గర్వముతో విజయుడు తా సుభద్రదోడ్కొని బలిమిన్ పోవక అంత సమర్థుడే నావుడు కృష్ణుండు రామునకు నిట్లనియల్. ఏం కృష్ణ, నీకు తెలియకుండానే అర్జునుడు గర్వంతో బలవంతంగా మన సుభద్రని తీసుకొని పోవడానికి అంత సమర్థుడా? నాకు తెలియదా? అంతా నీ మంత్రాంగమేనా అని అనగానే బలరాముడుతుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఇక్కడ గూఢంగా అధిక్షేప చతురోక్తి వేశాడు బలరాముడు. అంటే నీకు తెలియకుండా ఇది జరగలేదు అన్నాడు. ఇప్పుడు పరమాత్మ అంటున్నాడు అన్నయ్యతోటి, భరత కులాగ్రణి పాండవ సింహంబు సర్వధర్మజ్ఞుడు ఆ సవ్యసాచి తన మేనమరదళి ధవళాక్షితోడ్కొని చనియే ఆతని కది చనదే చెప్పుడా అప్పార్థు పిరుద మీరు ఉరగంగవాడంతా అశ్రమ సాధ్యుడే ఆహవమున అఖిలాస్త్రవిదుడు ద్రోణాచార్య శిష్యుండు జితకాసియని వాని చెప్ప వినరే వలవదుడుగూడని అనిన వామను పలుకను వేల కడవదయ్యే వృష్టి భోజ యాదవాంబురాసియట ధనంజయుండు అనిచేయడు అభిమతార్థ సిద్ధి పొంది. అన్నయ్య, భరతవంశంలో శ్రేష్ఠుడు, పాండవులలో శ్రేష్ఠుడు, సర్వధర్మాలు తెలిసినటువంటి వాడైనటువంటి అర్జునుడు తన మేనమరదల్ని తోడ్కొని వెళ్ళడం తగదా చెప్పండి? ఆయనకి తగినటువంటిదే కదా, ఇల్లాలే కదా. మీరు చెప్పండి. మీరు అతడిని వెంబడించి దండిస్తే యుద్ధంలో అతడంత సులభ సాధ్యుడా? అతడు అన్ని అస్త్రాలు శస్త్రాలు తెలిసినవాడని, అంతటి ద్రోణాచార్యుడు యొక్క ప్రియశిష్యుడని, యుద్ధంలో జయించి ప్రకాశించేవాడని మీరు వినలేదా అన్నయ్య అన్నాడు పరమాత్మ. శ్రీకృష్ణుడి యొక్క మాట అనేటువంటి చెలీల కట్టని వృష్ణి భోజ యాదవ వంశాల వాళ్ళు అనేటువంటి సముద్రం దాటలేకపోయింది. అది పరమాత్మ వైభవం. జయింపసాధ్యం కాని అర్జునుడు తాను కోరుకున్న దాన్ని పొందాడు. ఏమిటి దీంట్లో పొరపాటు అన్నాడు. యాదవుల మీద శ్రీకృష్ణుడి యొక్క పట్టు, వ్యూహరచనలో ఆయన చేసిన నేర్పు, మాటల చాకచక్యం ఈ ఘట్టంలో స్పష్టం అవుతోంది మనకి. ఈ విధంగా అర్జునుడు ఇంద్రప్రస్థపురం వైపు ప్రయాణం చేసి ఆనర్తక దేశాలకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడు పంపినటువంటి దాశార్హ వంశవీరులతో కలిసి అడవులను దాటుకుంటూ పుణ్యతీర్థాలలో స్నానాలు చేస్తూ అనేక గ్రామాలలో విహరిస్తూ వచ్చి చివరికి ఇంద్రప్రస్థపురానికి సమీపంలో ఆగాడు అర్జునుడు. ఘనభుజుండు నరుడు తన తొర్రు పట్టుల విశ్రమించి భువన విశ్రుతుండు మతిదలంచి ఆత్మహితమగునట్లుగా ఇష్టమున సుభద్రకిట్టులనియే. అర్జునుడు తన ఆవుల మందలో ఉన్న చోట విశ్రమించాడు. తనకు మేలు కలిగేటట్టుగా ఆలోచించి ప్రేమతోటి సుభద్రాదేవితో ఈ విధంగా అన్నాడు. తొర్రుపట్టు అని ఇక్కడ పదప్రయోగం చేశారు. అంటే ఆలమంద, ఆవుల మంద అని. సుభద్ర, మనం ఈ విధంగా కలిసి వెళితే నన్ను చూసి ద్రౌపదీదేవి పరుషవాక్యాలు పలుకుతుందేమో. ఆ పరమ పవిత్రవత పలుకు నిజమవుతుంది. అందువల్ల నీవే ప్రత్యేకంగా గోప బాలికలతో కలిసి
ముందుగా వెళ్ళి ఆమెను దర్శించు అని ఆజ్ఞాపించాడు. అంత ప్రభావం కలిగింది ద్రౌపదీదేవి అంటే. ఆమె చిదగ్నిగుండి సంభూత. కేవలం భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం కృష్ణ పరమాత్మ యొక్క ప్రణాళిక ప్రకారం వచ్చినటువంటి తల్లి ఆమె. అర్జునుడు ఆజ్ఞాపించగానే సుభద్ర ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి ముందుగా కుంతీదేవికి, ఆ తర్వాత ద్రౌపదీదేవికి మొక్కింది. ఇక్కడ దక్షిణ నాయకత్వం అనేది చాలా ముఖ్యం. ఆ రోజుల్లో రాజులకు ఉంది దక్షిణ నాయకత్వం, అంటే అనేక మంది భార్యలను చేసుకోవడం. కాబట్టి దక్షిణ నాయకులకి దూరదృష్టి, ఉపాయజ్ఞత ఉండక తప్పదు. ఇది పంకజాక్షి నీపతి ప్రతిపక్ష వీర విజయుడయ్యడు, నీవును వీరపుత్ర జననివగుమని దీవించే సంతసంబుతోడా, వసుదేవ పుత్రిని ఆ ద్రుపద పుత్రి. పద్మాల వంటి అందమైనటువంటి కన్నులు గలదానా అని సంబోధించింది ద్రౌపది సుభద్రాదేవిని. నీ భర్త శత్రుపక్ష వీర విజయుడు అవుతాడు, నీవు కూడా వీరమాతవు అవుతావు అని ద్రౌపది సంతోషంగా సుభద్రను దీవించింది. ఇక్కడ విజయుడు అనేటువంటి పదం ఈ సందర్భంలో విశేషార్థాన్ని సాధించింది. ఆమె అర్జునుడు ఆమెకు భర్త కావాలి అన్నట్టుగా అనలా. నీ భర్త శత్రుపక్ష వీరులను జయించేవాడవుగాక అనే అర్థంలో ద్రౌపది ఆ పదాన్ని ప్రయోగించినా కూడా అర్జునుడికి విజయుడు అనేటువంటి పేరు ఉండడం వల్ల నీ భర్త శత్రుపక్ష వీరులను జయించే అర్జునుడవుగాక అనే అర్థం కూడా ఇక్కడ విశేషించి వ్యక్తం అవుతోంది. ఇంతకుముందు ఏం చెప్పాడు? ఆ పరమ పవిత్ర అంటే ఆమె గొప్ప పాతివ్రత్యం కలిగింది ద్రౌపది. ఆమె ఏ మాట అంటే అది నిజం అవుతుందని చెప్పాడు అర్జునుడు. ద్రౌపది తెలిసి పలికినా తెలియక పలికినా సుభద్రుడికి విజయుడే భర్త అయ్యాడు, సుభద్రకి. అంతేకాకుండా వీరపుత్ర జననిగా ఉమని దీవించింది. మున్ముందు ఆమె అభిమన్యుడి వంటి వీరాగ్రేసురుడిని కని వీరమాత కూడా అవుతుంది. ఇది మనకు తర్వాత తెలుస్తుంది భావి కథలో. ఈ విధంగా సుభద్ర ద్రౌపదీ దేవి చేత దీవెనలు పొంది కుంతి దగ్గర ఉన్నది. అర్జునుడు అపరిమితమైనటువంటి దాశార్హ సైన్యంతో, దాశార్హులు అంటే యాదవులు, అనేక మంది బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనాలతోటి ఇంద్రప్రస్థపురంలో ప్రవేశించి తమ పురోహితుడైనటువంటి ధౌమ్యుడికి, తన అన్నలైనటువంటి ధర్మరాజు భీముడికి, తల్లి కుంతీదేవికి మ్రొక్కాడు. తనకు మొక్కినటువంటి తమ్ముళ్ళు నకుల సహదేవులను కౌగిలించుకున్నాడు. పరమానందంతో ఉన్నాడు. అప్పుడు చెలులు సుభద్ర, మరది అర్జునుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్ళి సుఖంగా ఇష్టమైన బంధువులతో కలిసి ఉన్నారని విని శ్రీకృష్ణుడు సంతోషించాడు. చూడండి, శ్రీకృష్ణుడు తన చెల్లెలికి అరణంగా ఇవ్వడానికి లెక్కింపడానికి సాధ్యంగాని గొప్ప వస్తువులని, వాహనాలని తీసుకొని బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు, వసుదేవుడు మొదలైన యాదవ కుల శ్రేష్ఠులతో కలిసి సంతోషంగా ఇంద్రప్రస్థపురానికి వచ్చాడు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.